హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ్మలాడే పప్పు గురుగ్గూరండి. అసలు ఈ గురుగ్గూర అనేది చాలామందికి తెలియదు, కానీ ఎంత టేస్ట్గా ఉంటుందో అదేవిధంగా బెనిఫిట్స్ కూడా అంతే ఉంటాయండి. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుందండి. ఈరోజు అయితే నేను గురుగ్గూర పప్పు చేశాను. దాంతోపాటు కాంబినేషను వేడి వేడి రైస్లోకి ఆవకాయ పచ్చడి, బంగాళదుంప వేపుడు, కొద్దిగా వడియాలన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పు గురుగూర కూర అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కొంచెం ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే వేడి వేడి రైస్లోకి ఆవకాయ, బంగాళదుంప వేపుడు, పప్పు గురుగూర అండి. ఇది చూడండి, ఇంత చక్కగా కలుపుకొని తినాలన్నమాట. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి కొద్దిగా ఆవకాయ ముక్క వేసుకొని అదేవిధంగా వడియాలు నంచుకొని తింటా ఉంటే అద్భుతంగా ఉంటుందండి. అసలు నాన్ వెజ్ కర్రీస్ ఏం పని చేయవు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఈ రైసు, ఈ కర్రీస్ పెరుగుతో తింటే ఇంకా కడుపు ఫుల్గా నిండిపోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా రుచిగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. గురుగూర మీకు దొరికినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. ఈ పప్పు గురుగూర వండడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం అయితే చూసేద్దామండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 200 గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి. కుక్కర్ గిన్నె తీసుకుని శుభ్రంగా 3 టైమ్స్ బాగా కడిగాను అనమాట. ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను. ఒక 6 పచ్చిమిర్చి వేసానండి. కొంచెం పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలోకి. ఈ విధంగా వేసిన తర్వాత గురుగూర అయితే ఒక గుప్పుడు మీద కొంచెం అండి, అంటే ఒక 200 గ్రామ్స్ ఉంటుంది అనమాట. దీన్ని శుభ్రంగా ఒక 5 సార్లు కడగాలి. ఇసుక అది లేకుండా బాగా కడగాలండి. దీనిలో ఒక కప్పుకి పప్పు కొలత తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, చక్కగా బాగా మెత్తగా ఉడిపోయిందండి. ఇదంతా కూడా మనం ఒకసారి గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుకోవచ్చు. కొంచెం కదిపిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా ఇది సరిపోతుంది అనమాట. ఇదంతా కూడా బాగా మెదుపుకోవాలండి. ఇదంతా మెత్తగా అయ్యే వరకు కదుపుకొని, మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా చూడండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీనిలో మనం ఒక పెద్ద నిమ్మకాయ సేదంతా చింతపండు నానబెట్టి పులుపు తీసుకొని పెట్టాను. పులుపు ఉంటేనే బాగుంటుందండి, పుల్లగా అనమాట. చూడండి, ఇదంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ మీద ఒక 2-3 సార్లు పొంగులు వచ్చే వరకు కొంచెం మరగనిస్తే ఈ పప్పు పాడవకుండా బాగుంటుంది అనమాట. పులుపు వేస్తేనే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఆకుకూరలు వండినప్పుడు ఖచ్చితంగా పులుపు అనేది, నిమ్మకాయ కానీ ఏదైనా పులుపు యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం ఈ పప్పుకు పోపు అయితే పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసండి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసేయటమే ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎంత ఈజీ అనమాట. టేస్టీ అయిన గురుగూర పప్పు అయితే చేశాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.